ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వరా? కోర్టు ఆదేశాలు సైతం పాటించరా? ఐఏఎస్లు ఇలం భర్తీ ఆర్వి కర్ణన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం. ఇరువురికి నోటీసులు జారీ వచ్చే నెల 26లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. భారత్పై 50% సుంకాలు ప్రకటించిన మెక్సికో. స్వదేశీ పరిశ్రమలను కాపాడుకునేందుకు అని ప్రకటన. చైనా, ఇండియా తదితర ఆసియా దేశాలపై ఆధారపడద్దని నిర్ణయం. భారత కార్ల పరిశ్రమపై భారీ ప్రభావం. ఇంటర్ బోర్డు షోకాజ్. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు కళాశాలలు అనుమతులు ఒకచోట, నిర్వహణ మరోచోట. రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలో అడ్మిషన్ల దందా. నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు. వరుస ఫిర్యాదులు చేస్తున్న నో యాక్షన్. 2 ఏళ్లుగా పెనాల్టీలు విధించడానికి వెనుకడుగు. కాలేజీ ప్రోగ్రామ్స్కు ఆఫీసర్లు వెళ్తుండడంపై విమర్శల. అబ్బా భలే 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 ఎప్పిరు. షోకాజ్ నోటీసుల వరకే పరిమితం. కాలేజీలని సీజ్ చేయరు, ఏమనరు. కానీ మా ప్రొఫెసర్ కాసిం సారు భలే భజన చేస్తాడు మా రేవంత్ అన్నకి. రేవంత్ రెడ్డి గారికి 2 పిల్లలు ఉన్నారట, 2 భార్యలు ఉన్నారట. ప్రేమించి పెళ్లి చేసుకున్నట ఒకరిని. ఇంకోళ్ళని ఎవరిని ప్రేమిస్తురు? ఇది మా కాసిం సార్ చెప్పేది. మళ్ళీ ఈడ ఉన్నది మీ ఇంటర్ బోర్డు వ్యవస్థ గిట్లున్నది. నిజంగానే సరస్వతి పుత్రుడు ఆయన ప్రేమిస్తే మరి ఆయన విద్యాశాఖ మంత్రి ఆయనేగా. ఎవరిప్పుడు విద్యాశాఖ మంత్రి? రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యి విద్యాశాఖ గిట్ల నిజంగానే విద్యను ప్రేమిస్తే, సరస్వతీదేవిని పూజిస్తే, సరస్వతీదేవిని ప్రేమిస్తే విద్యాశాఖ ఇట్లెందుకు తగలాడుతుంది? భలే భజన చేస్తున్నారు సార్ మీరు. ఇగో ఆహా ఇంకొక అమ్మాయిని ఈ మధ్య ప్రేమించిండట. సౌండ్ రావట్లేదా? మళ్ళీ ఇట్లా అన్ని బయట పెట్టాలి పళ్ళు. పాప మన షాక్ అయిండు. కొంపదీసి నా సీక్రెట్స్కి కాసిం సార్కి ఎట్లా తెలిసినాయి నేను ఇంకోరినో ప్రేమిస్తున్నా అని చెప్పి? ఎట్లా తెలిసినాయి? నా వ్యక్తిగత జీవితం ఈయనకి ఎట్లా తెలిసింది అని షాక్ అయ్యిండు ఆయన పాపం. ఆ నవ్వు కూడా సరిగా నవ్వలేకపోయిండు మరి రేవంత్ అన్న. తర్వాత అమ్మయ్య విద్యని ప్రేమిస్తున్నాడు అనగానే అబ్బా ఇక హాయిగా ఉందిరా నాయన, ఇంకేదో అనుకొని భయపడ్డా అని చెప్పి రేవంత్ రెడ్డి ఇన్నర్ ఫీలింగ్. ఇక్కడ ఈ భజన పేలిందా? అస్సలు పేలలే, పరమ దరిద్రంగా ఉంది. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ గీతారెడ్డి గారు మా వదినమ్మ సరస్వతీదేవి ఒకటేనా? గదేం పోలిక అండి, చిత్త పోలిక. గీతమ్మని ప్రేమించి పెళ్లి చేసుకోండి 30 సంవత్సరాల క్రితము, ఇప్పుడేమో సరస్వతీదేవిని ప్రేమిస్తుండట. ఏమన్నా పొంతానా, ఏమన్నా పోలిక ఉన్నదా? అదేదో కామెడీ చేద్దాం అనుకున్నాడు, ట్రాజడీ అయింది అక్కడ కాస్త. అక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా టెన్షన్. ఏమని టెన్షన్ రేవంత్ రెడ్డి గారికి? ఏం టెన్షను? ఏంది నేనా గీతారెడ్డిని కాకుండా ఇంకోళ్ళు ప్రేమించిన ఎవరబ్బా అని నన్ను ఆలోచించే లోపల ఈయన సరస్వతీదేవిని ప్రేమించాడు అని చెప్పాడు కథం. అప్పుడు కానీ మా రేవంత్ అన్న ప్రశాంతంగా లేడు అప్పటిదాకా. ఎవర్రా నాయన నాకు తెలియకుండా అని చెప్పి ఆయన ఇదైపోతున్నాడు. మరి ఇంత భజన చేస్తున్నారు ఏం సార్? కాసిం సార్ నుండి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆయన ఎంత గొప్ప మనిషి, ఎంత బాగా ప్రతిదాన్ని ఖండిస్తూ సమాజ హితం కోసం మాట్లాడే వ్యక్తి. ఈ రోజున ఈయనని మీరు విచ్చలవిడిగా పొగుడుతున్నారే.
ఎప్పుడు ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ ఉన్నా, రేపు బీజేపీ ఉన్నా, మనం ప్రశ్నించడం మానద్దుగా. ఎందుకు మానాలే ప్రశ్నించడం? ఇక్కడ ఫెయిల్ అయింది సిస్టము. ఓయూ విద్యార్థులు కడుపు కాలుతుంది. ప్రతి ఒక్కరు ధర్నాలు, ప్రతి ఒక్కరు నిరసన వ్యక్తం చేసిండు. ఆ 1000 కోట్లు ఏం చేస్తారు ఇప్పుడు? దేనికి ఖర్చు పెడతారు? మా ఓయూ డెవలప్మెంట్కి దేనికి ఖర్చు పెడుతున్నారు? మా నిరుద్యోగుల పరిస్థితి ఏంది? పీజీ కోర్సుల పరిస్థితి ఏంది? ఓయూ పిహెచ్డీల పరిస్థితి ఏంది? ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న ఒక జీవో అయితే రిలీజ్ చేసి పడేసారు. 1000 కోట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి. ఆ 1000 కోట్ల కోసమా ఈ భజన? రేవంత్ రెడ్డిని భజన చేస్తే జై రేవంత్, జై జై రేవంత్ అని భజన చేస్తే 1000 కోట్లు ఇస్తాడా? క్రెడిట్ అయినాయా? ఓయూ అకౌంట్లో డబ్బులు పైసలు పడ్డాయా? ఇంకా ఒట్టి లెటర్లే చేతిలో పెట్టిరా, పైసలు కూడా చేతిలో పెట్టిరా? కానీ ఇక్కడ ఒకటి మాత్రం మెచ్చుకోదగినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీకి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి. ఆయన పని చేసిండా, పని చేయలేదా, బిల్డప్ రాజానా, బిల్డప్ కోసమే వచ్చిండా, లేకపోతే ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళతో భజన చేయించుకోవడానికి వచ్చిండా అనేది మనం పక్కన పెడితే, ఇప్పటి వరకు ఉస్మానియా గడ్డ మీద ఏ ముఖ్యమంత్రి అడుగుపెట్టలేదు. మొట్టమొదటిసారి అడుగుపెట్టడానికి డేర్ చేసినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మెచ్చుకోదగినటువంటి విషయం. అట్లీస్ట్ ఓయూ వరకు అని వచ్చిండు. అంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నా అక్కడ దాకా వచ్చిండు. ఆర్ట్స్ కాలేజ్ కన్నా వచ్చిండు. తర్వాత నిధులు తెస్తాడా? ఇప్పుడు ఇదే ప్రొఫెసర్ కాసిం గారిని అడుగుతాం. ఉట్టి జీవో రిలీజ్ చేసారు, ఓకే, కానీ బట్టి గారు రిలీజ్ చేస్తారా ఫండ్స్? 1000 కోట్లు కూడా వచ్చిన రోజున అప్పుడు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు 3వ ఆమెను కూడా ప్రేమించిండు అని చెప్పండి. అప్పుడు కూడా భజన చేయండి. ఎప్పుడది? మీకు డబ్బులు క్రెడిట్ అయినప్పుడు, డబ్బులు మీ అకౌంట్లో పడినప్పుడు, ఓయూ అకౌంట్లో 1000 కోట్లు పడినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఉట్టి లెటర్ల మీద, మాట మీద కాదు. మూటలు వచ్చినాయా లేవా అనేది చెప్పండి. ఇక పోతే ఈయన